కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం అంబానీ అదానీలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. మోదీ చేయలేని పనులపై ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు వివరించేందుకు జాగో తెలంగాణ పేరుతో బస్సు యాత్ర చేపట్టామన్నారు. ప్రజలు మద్యానికి డబ్బుకు అమ్ముడుపోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ నెల 1న హైదరాబాద్ లో ప్రారంభమైన జాగో తెలంగాణ బస్సు యాత్ర 11వ తేదీన ముగుస్తుందన్నారు ఆకునూరు మురళి. ముఖ్యంగా ఇక్కడ మనకి బీజేపీకి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు మేము చెప్పడం జరిగిన పద్ధతితోని వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేయకుండా ఓన్లీ పాకిస్తాన్ పూచి చూపించి ముస్లింలకు పూచి చూపించి ఓట్లు అడుగుతున్న పద్ధతి అనేది ప్రైమ్ మినిస్టర్ చేసే ఒక అన్యాయమైనటువంటి విషయం ఇది. సో అందుకని అలాంటి విషయాలు చెప్తాము. ఇప్పటి వరకు బీజేపీ ఒక విద్యలో ఒక పని చేయలేదు, అట్లాగే వైద్యంలో ఒక పని చేయలేదు, ఉపాధిలో ఒక పని చేయలేదు, అట్లాగే వ్యవసాయ రంగంలో పనిచేయలేదు. ఈ 4 ప్రాధాన్యత అంశాలకు సంబంధించి నేనైతే మోడీకి 100 మార్కులకి 5 మార్కులు ఇస్తా. ఇంత అన్యాయంగా ఇది వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఆయన చేసే పనులు మాట్లాడకుండా గత 10 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందో మాట్లాడకుండా మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటూ తప్పుదో పట్టిస్తున్నాడు ప్రజలని. సో ఓటర్లను తప్పుదో పట్టిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి మేము ఇవన్నీ ఆయన యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాము. అట్లా ఇక్కడ నగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ రకంగా స్వేరోస్ను మోసం చేశాడు, ఏ రకంగా రాజ్యాంగ ఫీల్డ్ను మోసం చేశాడు, ఏ రకంగా బహుజనవాదులను మోసం చేశాడు, ఏ రకంగా రాజ్యాధికారానికి వచ్చే మంచి విలువలతో కూడా రాజకీయాలని వచ్చే వాళ్ళని మోసం చేశాడు అనే విషయం కూడా మేము ఇక్కడ చెప్తున్నాము. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఒక యుగపురుషునిలా కనబడుతుంది. ఆ టీఆర్ఎస్ పాలననేమో ఒక స్వర్ణయుగంలాగా కనబడుతుంది. అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడుతున్న విషయం కూడా మేము ప్రజలు చెప్తున్నాము. ఇలాంటి ఒక సాదాసీదా రాజకీయ నాయకుడి కంటే కూడా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓడించగలిగితేనే విలువలు గల రాజకీయాలు గెలిచేట్టు అవుతుంది.